హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్సా అండ్ జెసింత్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈరోజు ఈ ఛానల్లో మీరు చూడబోతున్నారు ఇంట్లో చేసుకున్న మా గోధుమ పిండితో చేసే ఫ్లఫీ అండ్ సాఫ్ట్ పూరీస్. ఈ పూరీలు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో మనకి ఎంతైతే గోధుమ పిండి కావాలో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ చపాతీ పిండిలాగా దీన్ని తడిపి పక్కన పెట్టుకోవాలి. తడిపి పక్కన పెట్టుకున్న పిండిని ఒక 5 minutes రెస్ట్ ఇచ్చి తర్వాత మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకొని, ఇక్కడ మీరు చూస్తే ఈ పూరీలని ఒకే డైరెక్షన్లో మాత్రమే చేస్తున్నారు, రెండో సైడ్ తిప్పట్లేదు. తర్వాత వేడిగా ఉన్న నూనెలో మాత్రమే ఈ పూరీలు మనం వేసుకోవాలి. అప్పుడే మనకి పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి. ఆయిల్ హీట్గా లేకపోతే మాత్రం పూరీలు పొంగవండి, అది చూసుకోండి. మనం చేసిన డైరెక్షన్లో కాకుండా వేరే డైరెక్షన్లో పూరీలు వేస్తున్నారు. మీకోసం ఇంకో పూరి వేసి చూపిస్తాను. చూడండి, చూసారా? ఇప్పుడు మనం గంటతోటి మనం రౌండ్గా కొంచెం ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ మనం రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూసారా మన పూరీలు ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో? అంతేనండి. దీనికోసం మనం సోడా ఉప్పు కానీ, మళ్ళీ కొంతమంది బొంబాయి రవ్వ ఇవన్నీ వేయాలి, అప్పుడే మనకి పూరీలు పొంగుతాయని చెప్తారు. సో మనకు అవేం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా హెల్తీగా సాల్ట్ అండ్ వాటర్తోనే మేము ఈ పిండి తడుపుకున్నాము. చూస్తే ఇక్కడ ఈ పూరీలన్నీ కూడా చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. మీకు గనక మా ఈ పూరీలు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ పూరీలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఎంతో మెత్తగానే ఉంటాయండి. చాలామంది పూరీలు చేసిన తర్వాత అప్పడాల్లాగా అవుతాయి, కానీ ఇవి మాత్రం ఎంతో సాఫ్ట్గా ఉంటాయి పూరీలు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ మాత్రం హీట్గానే ఉండాలండి, అది గమనించుకోండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. మన క్రిసలైట్ టేస్ట్ చేస్తుంది విత్ యమ్మీ చోలే కర్రీతోటి. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి, మీకు కావాలంటే పోస్ట్ చేస్తాము. అడుగుదాం ఎలా ఉంది జోయి, ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.